హలో అండి. వెల్కమ్ టు విఎస్ఆర్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో కాకరకాయ కారం చేయబోతున్నాను. అస్సలు చేదు లేకుండా సువాసనతో గుమగుమలాడుతూ ఎంత తిన్నా తినాలనిపించేలా ఉండే ఈ కాకరకాయ కారాన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ఈ కాకరకాయ కారాన్ని నేను ఫుడ్స్ అండ్ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్లో చూసి చేశాను. కాకపోతే ఒక చిన్న చేంజ్, నేను ఈ కాకరకాయని ముందు రోజు నైటే కట్ చేసి ఉప్పు కలిపి పెట్టుకున్నాను. ఇంకా ఎర్లీ మార్నింగ్ వచ్చేసరికి అందులోకి కొంచెం నీరు వచ్చి ఉంటుంది. ఆ వాటర్ అంతా పిండేసేసి దాన్ని ఇలా డీప్ ఫ్రై చేశాను. ఇలా కాకరకాయలో ఉప్పు కలిపి పెట్టుకోవడం వల్ల కాకరకాయలో ఉండే చేదు అనేది పోతుంది. ఇంతకీ అసలు మీరు ఎప్పుడైనా ఈ ఫుడ్స్ అండ్ ఫార్మ్ యూట్యూబ్ ఛానల్లో చూసి కాకరకాయ ఫ్రై ట్రై చేశారా? చేస్తుంటే మీకు ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ చేయండి. కాకరకాయలు ఇలా డీప్ ఫ్రై చేయడం అయిపోయిన తర్వాత అందులోకి కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఫుడ్ అండ్ ఫార్మ్ యూట్యూబ్ ఛానల్లో కాకరకాయ ఇంకా అప్పడం కాంబినేషన్ ట్రై చేయమని చెప్పారు కదా, అందుకని నా దగ్గర ఉన్న అప్పడాన్ని ఏం చేశాను. ఇప్పుడు కాకరకాయలకి కారం ప్రిపేర్ చేసేసుకుందాం. మిక్సీ జార్ లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వేసిన పప్పుని గ్రైండ్ చేసి పెట్టాను. ఆ తర్వాత అందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల కారం, అలానే కొంచెం రుచికి సరిపడా సాల్ట్ ని వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ముందుగా డీప్ ఫ్రై చేసిన కాకరకాయని కరివేపాకుని పొడుంగా కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెంగా పసుపు, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కారాన్ని వేసి బాగా కలుపుకోవాలి. నేనైతే కలిపిన కారాన్ని అంతా పక్కన పెట్టేసి లాస్ట్ లో కొంచెం ఉంచుకొని అందులో వేడి అన్నం వేసుకొని బాగా కలిపి అందులో అప్పడం నంచుకొని తింటూ ఉంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. వేడి అన్నంలో మాత్రమే చాలా టేస్టీగా ఉంది. మీరు ఈ కారాన్ని ట్రై చేసి ఉంటే నాకు కమెంట్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.